ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలుపు కోసం నేతలు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ ఎన్నికల బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వంచిందని ఆరోపించారు. ఈ రోజు 4 రోజులే ఉంది, 22, 25. ఈ 4 రోజులలో ఈ రోజు నుంచి సాయంత్రమే కూసుంటే పెడితే ఛాయ మంచినీళ్ళలో మనకు జరుగుతుంది. గ్రామానికి 50-20 మందోట్ల కంటే లోపు ఉండదు. మండల కేంద్రం అయితే 200 ఓట్లు ఉంటాయి కావచ్చు. మేజర్ గ్రామ పంచాయతీ 100 ఓట్ల లోపే ఉంటాయి కనుక ఆ 100 ఓటర్స్ మన వైపు ఒక 70% మెజారిటీ ఓట్స్ ను తిప్పుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఓటింగ్ కూడా బీజేపీకి పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే పార్టీ. రేపు లోకల్ బాడీలో కూడా ఇద్దరు ఒకటైతారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా ఒకటైతారు. దాన్ని గుర్తుంచుకొని మనం కాంగ్రెస్ పార్టీ ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనందరం కూడా కలిసి కట్టుగా ఈ రోజు సంక్షేమ పథకాలు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన అప్పుకు మిత్తి కడుతూ ఈ రోజు మనము సంక్షేమ పథకాలు ఆర్టీసీకి బస్సు కిరాయి అనుకోండి, ఇంట్లో కరెంట్ అనుకోండి, రైతుల కరెంట్ అనుకోండి, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనుకోండి, ఈ రోజు 500 వంట గ్యాస్ సిలిండర్ గాని భారతదేశ చరిత్రలో మొదటి సంవత్సరం 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గౌరవాన్ని ఈ రోజు మనం కాపాడుకొని రేపు 27వ తారీఖు జరగబోయే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 55,148 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఖాళీగా ఉన్న 1,00,000 ఉద్యోగాలు కూడా మనం ఏ క్యాలెండర్ డేట్ అయితే ఇచ్చామో ఆ డేట్ ప్రకారంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఖాళీలను నింపడం జరుగుతుందని గ్రాడ్యుయేట్ ఓటర్స్ కు నచ్చజెప్పి ఓటేసే విధంగా గ్రామ నాయకత్వం సన్నద్ధం కావాలని మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సోదరులారా, ఈ విషయాన్ని కూడా గమనించండి. పొద్దంతా ఉపన్యాసాలు ఇచ్చినా ఏమి ఉపయోగం ఉండదు. ఓటు ఏ రకంగా వేసుకోవాలి, ఆ ఓటు మెజార్టీ ఓట్లు ఏ రకంగా మన బూతులో, మండలంలో, నియోజకవర్గంలో ఎల్లిందని బూతుల వారిగా ఓట్ల లెక్కింపు ఉండాలి. ఆ గ్రామ నాయకత్వం విలువను పెంచుకొని, మీ నాయకత్వ బాధ్యతను పెంచుకొని, మీ గౌరవాన్ని పెంచుకునే విధంగా గౌరవప్రదంగా ఓట్లు వేయించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా